1 crore సేవ్ చేశాడు. బట్ నెక్స్ట్ 8 ఇయర్స్ లో ఇంకో 1 crore సంపాదించేశాడు. ఎవరు అంటే ఒక రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లైక్ యూ అండ్ మీ. ఏమన్నా శాలరీ ఎక్కువ అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదు. అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ లో పని చేస్తాను అనుకుంటున్నారా? కాదు. మనలాగే చాలా తక్కువకి స్టార్ట్ చేశాడు. కానీ ప్లానింగ్ అండ్ క్లారిటీ అనేది తనకు ఉందన్నమాట. సో ఇక మీరు కూడా 1 crore జర్నీ స్టార్ట్ చేయాలి అంటే లెట్స్ డికోడ్ హిస్ ఎగ్జాక్ట్ స్టెప్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఒక మిడిల్ క్లాస్ టెక్కీ 2010 లో బెంగళూరులో జాబ్ స్టార్ట్ చేశాడు. శాలరీ ఎంత అంటే 30,000 పర్ మంత్ 2010 లో. ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి, హౌస్ రెంట్, గ్రాసరీస్, సేవింగ్స్ ఇవన్నీ కూడా తనకు కూడా ఉన్నాయి. అండ్ వీటన్నిటికి 5,000 పర్ మంత్ మ్యాక్స్ అయితే ఖర్చు పెట్టాడు అనమాట. కానీ ఆయన గోల్ క్లియర్, బిఫోర్ 35 ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చేసుకోవాలి అని చెప్పేసి. సో 2010 to 2019 చిన్న చిన్న హ్యాబిట్స్ తో క్రోర్స్ బిల్డ్ చేశారు. ఫిక్స్డ్ SIPs లో 5,000 స్టార్ట్ చేసి 25,000 పర్ మంత్ వరకు పెరిగించాడు. ఇది 9 ఇయర్స్ స్పాన్ లో. అంటే వెంటనే కాదు, 30,000 వచ్చినప్పుడు 5,000తో స్టార్ట్ చేసిన అతను 9 ఇయర్స్ లో అతని శాలరీ ఎంత పెరిగిందని ముందు చెప్తాను. ఆ టైంకి తను 25,000 పర్ మంత్ సిప్ లో ఇన్వెస్ట్ చేశాడు. బేసిక్ గా అన్ని కూడా సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ మీద తను ఇన్వెస్ట్ చేశాడు. అంటే బైక్ కావచ్చు, ఫోన్ కావచ్చు, అండ్ సింపుల్ లివింగ్ కావచ్చు. యాన్యువల్ అప్రైజల్స్ అంటే హైక్ అంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టే ఆపర్చునిటీ కాదు, ఎక్కువ సేవ్ చేసే ఆపర్చునిటీ లాగా తను చూసుకున్నాడు. ఎమర్జెన్సీ ఫండ్స్ సపరేట్ గా పెట్టుకున్నాడు. FDs ఆర్ లిక్విడ్ ఫండ్స్ మెయింటైన్ చేశాడు. ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ ఎక్స్ప్లోర్ చేశాడు. ఈ 9 ఇయర్స్ లో కూడా తను మొత్తం ఫోకస్ టెక్ మీద అప్స్కిల్ అవడం, సేవింగ్స్ చేయడం. అందరూ శాలరీ తక్కువ అని చెప్పుకుంటారు, కానీ ఆయన క్లారిటీ ఎక్కువ అని ప్రూవ్ చేశాడు అనమాట. సెకండ్ 1 crore తను 18 months లో చేస్తాడు. ఆయన సిప్ ఆల్రెడీ 30K పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యాక పానిక్ అవ్వకుండా బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనమాట. 2020 లో నిఫ్టీ 8,000 దగ్గర ఉంది. 2022 లో 18,000 టచ్ అయింది. ఆయన ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ లాంగ్ టర్మ్ పేషెన్స్ తో 1 crore రిటర్న్స్ ని ఇన్ జస్ట్ 1.5 years లో వచ్చేసాయి అనమాట. మీరు ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా మనం ఇందులో చూద్దాం. నా ప్రాక్టికల్ స్టెప్స్ కావాలి కదా, ఎందుకంటే అందరికి ఆయన ఫాలో అయితే మనకు కూడా సెట్ అవ్వదు. కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ అనేది కావాలి. సో వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. మంత్లీ ఇన్కమ్ బ్రేకప్ ప్లాన్ చేసుకుందాం. 50% ఎసెన్షియల్స్ అంటే రెంట్, ఫుడ్, EMIs. 30% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, SIP, FD, స్టాక్స్. 20% పర్సనల్స్ అంటే షాపింగ్, సబ్స్క్రిప్షన్స్, ట్రావెల్, ఫన్ ఇలాంటివి. ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ పాయింట్స్ ఏంటి అంటే SIPs ఇన్ ఇండెక్స్ ఫండ్స్ అంటే 3K తో స్టార్ట్ చేయండి. 3,000 మాత్రమే. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 6 months పాటు సేవ్ చేసేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. టెకీస్ కి ఇది ఒక స్పెషల్ ట్రిప్ అనమాట. అప్రైజల్ వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ కాకుండా SIP అప్గ్రేడ్ చేయండి. వీకెండ్స్ లో OTT షోస్ కాకుండా ఫైనాన్షియల్ లర్నింగ్ పాడ్కాస్ట్ వినడానికి ట్రై చేయండి. ఫ్రీ HR టూల్స్, ESOPs, PF క్లారిటీ పెట్టుకోండి. కార్పొరేట్ టూల్స్ ని స్మార్ట్ గా వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జర్నీలో మీరు కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేయడం అయితే ఇంపార్టెంట్ అనమాట. అంటే క్రెడిట్ కార్డ్ EMIs లగ్జరీ టెక్ గ్యాడ్జెట్స్ కి వాడకండి. ఫ్రెండ్స్ తో కంపారిజన్స్ ఆర్ ప్రీ ప్రెషర్స్ తెచ్చుకోకండి. శాలరీ పెంచాక స్టార్ట్ చేస్తా అనే మైండ్ సెట్ తగ్గించుకోండి. ఇన్స్టా రీల్స్ లో ఫైనాన్షియల్ హ్యాక్స్ గురించి బ్లైండ్ గా బిలీవ్ చేయడం కూడా తగ్గించండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అలాంటి ఫైనాన్షియల్ హ్యాక్స్ చాలా చాలా ఎక్కువైపోయింది. సక్సెస్ ఈక్వేషన్ సింపుల్ గా చెప్పాలి అంటే స్మాల్ అమౌంట్ ప్లస్ మంత్లీ డిసిప్లిన్ ప్లస్ లాంగ్ టర్మ్ ఈక్వల్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనమాట. ఆయన 1 crore సేవ్ చేశాడు ఇన్ 9 months. నెక్స్ట్ crore 1.5 years లోనే ఆ పర్సన్ అనేవాడు ఎర్న్ చేస్తాడు. బికాస్ క్లారిటీ ప్లస్ కంటిన్యూటీ ప్లస్ కరేజ్ అనేది ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు మిమ్మల్ని అడగండి, నా శాలరీని నాకు ఇన్కమ్ లాగా వాడుతున్నానా లేదా నా ఫ్యూచర్ కి శాలరీని అసెట్ లాగా కన్వర్ట్ చేస్తున్నానా లేదా? ఆన్సర్ అనేది మీకు క్లారిటీగా ఉంటే క్రోర్ జర్నీని ఆల్రెడీ స్టార్ట్ చేసేసినట్టే. ఈ టెక్ స్టోరీ విని మీరు ఇన్స్పైర్ అయ్యారా? లైక్ చేయండి, కామెంట్స్ లో చెప్పండి మీ సేవింగ్స్ ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది షేర్ చేయండి. మీ కొలీగ్స్ తో, మీ రూమ్మేట్స్ తో అందరితో కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి డైలీ అప్డేట్స్ అయితే తెలుసుకోండి. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.